జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో గులాబీ సేన దూసుకుపోతోంది. రహమత్ నగర్ డివిజన్లో గడప గడప ప్రచారంలో బీఆర్ఎస్ లీడర్లు పాల్గొంటున్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి శూన్యం చేసిందని ప్రజలు మండిపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవంబర్ 1న రోడ్ షో కార్యక్రమానికి ఏర్పాట్లను చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, కోరుకంటి చందర్తో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. వైపు గడప గడపకు తిరుగుతూ ప్రచారం, మరోవైపు పాదయాత్ర చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గోపినాథ్ని గెలిపించాలని కూడా జోరుగా ప్రచారం చేస్తారు. దానిలో భాగంగానే రహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ వినయ్ భాస్కర్ గారు వాళ్ళందరూ కూడా అంటే ప్రచారం చేస్తూ కూడా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలక్షన్ అనేది ఏ విధంగా ఉంది, బూత్ లెవెల్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయని కూడా తెలుసుకుంటున్నారు. మనతో పాటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు మాట్లాడారు. సార్ చెప్పండి, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల్లో ఇప్పటివరకు ఉన్న సమస్యలు అనేది మేజర్గా మీ దగ్గరికి వచ్చినాయేంటి, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు కూడా ఎలా ఉన్నాయి? గత 10 సంవత్సరాలలో గోపీనాథ్ గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఉదాహరణకు చెప్పాలంటే అప్పుడు గతంలో పీజేఆర్ గారు ఇప్పించినటువంటి గుడిసె పట్టాలలో దాన్ని డబుల్ బెడ్రూమ్గా గోపీనాథ్ గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సహకారంతో చేసి నిర్మాణం చేయించి అవి ఇప్పించడం జరిగింది. రెండోది సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అని చెప్పి ఇటు దళితులకు చదువుతో పాటు విద్యతో పాటు మరి వికాసంతో పాటు ఉద్యోగ అవకాశాల కోసం అనేక ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి మరి ఒక బ్రహ్మాండమైనటువంటి కోట్లతో నిర్మాణం చేసినటువంటి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ను కూడా మరి నిర్మాణం చేయడం జరిగింది. ప్రధానంగా రహమత్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ స్లమ్స్ అన్నిటి కూడా నీటి ఎద్దడి లేకుండా చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నటువంటి మంచి పేరు సంపాదించుకున్నటువంటి గోపీనాథ్ గారు అకాల మరణం చాలా దురదృష్టకరం. మరి పార్టీ చొరవ తీసుకొని మా అందరిని కూడా కొంతమందిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. మా బాధ్యతంగా ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ను మరి కోఆర్డినేట్ చేసి బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను కలవటం జరిగింది. విద్యార్థులు కనుక చూసినట్టయితే మా కాలేజ్ ఫీ రీఎంబర్స్మెంట్స్ వస్తలేదు, కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు మాకు టీసీలు ఇస్తలేరు, లేక మమ్మల్ని కాలేజీలలో తీసుకుంటలేరు అని చెప్పి ఇటు విద్యార్థులు అటు మహిళలు కూడా అనుకున్నటువంటి పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళు అంటే అన్ని వర్గాల వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు మరి రహమత్ నగర్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా కేసీఆర్ వైపు, కేసీఆర్ గారు బలపరిచి మా ప్రజల ముందుకు పంపించినటువంటి సునీత గోపీనాథ్ గారిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని గెలిపిస్తారని ఒక ఆశతోనున్నాం. ఈ రోజు మేము క్లస్టర్ మీటింగ్లు నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మరి రోడ్ షో ఉన్నది. మరి 1వ తారీఖు 5 గంటలకు ప్రతిభానగర్ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి మరి శ్రీరామ్ నగర్ ఎస్డి పాయింట్ కాడ మరి ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా క్లస్టర్ ఇన్ఛార్జ్తోని లోకల్ బూత్ ఇన్ఛార్జ్తో సమావేశం నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున ప్రజానీకం వచ్చే పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. మనతో పాటుగా కూడా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రచారం మొదలైనప్పుడు తర్వాత కూడా కాంగ్రెస్ నాయకుల మధ్యనే స్థానిక కార్పొరేటర్ మధ్యన వర్గాల మధ్య కూడా పొట్లాట జరిగింది. రాష్ట్రంలో చూసుకుంటే మంత్రుల మధ్య కూడా పొట్లాట ఉంటుంది. అసలు ఈ అంతర్గతం ఏంటిది? ఇక్కడ ఎలక్షన్ మొదటి నుంచి మేము గమనిస్తున్నాం. అసలు ప్రజాస్వామ్య విలువలనేటివి లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదలుగా ఈ ఎలక్షన్ను దొంగ ఓట్లతోని గెలవాలనేటువంటి ఒక కుట్రపూరితంగా మొదలుపెట్టిండ్రు. రేపు పడే ఓట్లు నాకు తెలిసి వాళ్ళకు ఆ దొంగ ఓట్లు పడతాయి కావచ్చు, అంతవరకే. ఇక్కడ వాళ్ళ కొట్లాట చూసినా, వాళ్ళ గొడవ చూసినా, ఇక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లు అందరూ కూడా, హైదరాబాద్లో ఉన్న రౌడీ షీటర్లు అందరూ కూడా ఇలా జూబ్లీ హిల్స్లో నామినేషన్కు ప్రచారానికి మొదలుపెట్టిండ్రు. వాళ్ళని చూస్తే నిజంగా భయపడతా ఉన్నారు. అసలు గెలవకముందే ఈ పరిస్థితి ఉన్నది, గెలిచిన తర్వాత ఎట్లుంటుంది? దోచుకోవడం, దండుకోవడం అనేది వీళ్ళ లక్ష్యంగా కనిపిస్తున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో వీళ్ళకు ఓటేయద్దు, వీళ్ళకు ఓటేసేటువంటి పరిస్థితి లేదు అనేది కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఎందుకంటే హైడ్రా పరిస్థితి చుట్టూ చూసిండ్రు కాబట్టి, కూల్చివేతలను చూసిండ్రు కాబట్టి ప్రజలు వీళ్ళని గెలిపించి ఇప్పటికే ముఖ్యమంత్రి ఉండి తప్పు చేసినాం, మళ్ళీ ఈ తప్పు చేయొద్దు, ఈ బుద్ధి వచ్చేటట్టు వీళ్ళకి చేయాలనే ఆలోచనలో వీళ్ళకు ఒక చురుక అంటియాలే, అసలు ప్రజల తీర్పు గిట్లుంటుంది అనేది కూడా తెలియజెప్పాలనే దాని మీద ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు. తప్పకుండా మాగంటి సునీత గోపినాథ్
అఖండమైనటువంటి మెజారిటీతోని గెలుస్తూ ఉన్నది. తప్పకుండా మైనార్టీలకు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి పాలన, ఈ 2 సంవత్సరాలలో మైనార్టీలకు 23 నెలల్లో ఎలాంటి ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, ఎలాంటి మంత్రివర్గం లేదు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొదలై అంటే ఎలక్షన్ అడవుడిలో మంత్రి పదవి అనేది ఆశ చూపెడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది దీంతోనే అర్థమవుతుంది. అంటే వాళ్ళకు ఓటమి భయం పట్టుకున్నది. ఓటమి భయం అంటే ఈ జూబ్లీ హిల్స్లో ముస్లింలు ఎక్కువగా ఓట్లు ఉంటారు కాబట్టి ఆ ఓట్లను తీసుకోవడం కోసం, ఓట్లను దండుకోవడం కోసం ఒక నాటకానికి తెరలేపారు. ఎన్నికల ముందు కూడా ఇట్లనే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఆ ఎన్నికలలో ముఖ్యమంత్రి కావడం కోసం రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి ఒక ప్రయత్నం చేసిండు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దీన్ని గమనించారు. మరి ఇప్పుడే దొరికిందా మైనార్టీకి మంత్రి ఇవ్వాల్సినటువంటి అవసరం ఇప్పుడే వచ్చిందా అంటే దీనికి కారణం ఏంటంటే ఈ ఎన్నికల్లో గెలవడం కోసం, ముస్లింల ఓట్లను రాబట్టుకోవడం కోసం మాత్రమే వాళ్ళకు అవకాశం ఇస్తుండనేది అర్థమైంది ఉంది. కాబట్టి ఇది అంతా మోసం అని ముస్లిం సోదరులకు కూడా అర్థమైంది. ముస్లిం సోదరులు కూడా ఎవరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. చెప్పండి, దాదాపు అంటే ఒక డిప్యూటీ మేయర్గా పోతే మీరు ముస్లిం మైనార్టీలో దాదాపు 1,39,000 ఓట్ బ్యాంక్ వరకు ఉంది. ఈ ముస్లిం మైనార్టీలోకి వెళ్తుంటే మీకు ఏమేమి సమస్యలు చెప్తున్నారు? గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఏమంటున్నారు? అంటే ప్రజలు ఏమడుగుతున్నారంటే 2023 సార్వత్రిక ఎన్నికల్లో మాకు మైనార్టీ డిక్లరేషన్ పేరిట కాన్ఫరెన్స్ చేసి జాతీయ నాయకులను పిలిచి పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం జరిగింది. ఏంటిది? గులాం నబీ ఆజాద్ గారు, సల్మాన్ ఖుర్షీద్ గారు, పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ వచ్చి మైనార్టీ సప్లాన్ ఇస్తామన్నారు. మైనార్టీ సప్లాన్ అమలు కాలేదు. 4,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు మైనార్టీలకు, అది ఇవ్వలేదు. మంత్రిత్వ శాఖలో నేను అనుకుంటా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక మైనార్టీ మంత్రి లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ జూబ్లీ ఎన్నికలు రాగానే ఎన్నికల్లో మైనార్టీల పట్ల భయం అనేది పట్టుకొని ఇవాళ అజరుద్దీన్ గారికి ఇస్తా అంటున్నారు. అజరుద్దీన్ గారికి సంబంధించిన ఎమ్మెల్సీ గవర్నర్ కోట, ఆ గవర్నర్ కోట ఎమ్మెల్సీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. తీర్పు ఏమొస్తో తెలియదు. కానీ అజరుద్దీన్ గారిని బలిపక్కన చేయడానికి, మైనార్టీలను పిచ్చులను చేయడానికి ఆయనకి వాళ్ళ మంత్రిత్వ శాఖలో చోటు కల్పిస్తాను. శుభసూచకం, మంచిది. దీనికి క్రెడిట్ మొత్తం కూడా కేటీఆర్ గారి పోతుంది. ఎందుకంటే కేటీఆర్ గారు పదే మైనార్టీల మంత్రిత్వ శాఖ లేదు, చాలా బాధపడుతున్న మైనార్టీలని పదే మాట్లాడారు. కాబట్టి కేటీఆర్ గారి భయానికి తలొగ్గి ఇవాళ మంత్రిత్వ శాఖలో చోటు కల్పిస్తున్నారు. కానీ రేపు ఎలక్షన్ తర్వాత ఏం జరగబోతోంది అంటే సుప్రీంకోర్టు కనుక దాన్ని తిరస్కరిస్తే ఏం జరుగుతుంది? అజరుద్దీన్ బలిక బక్రానా? అజరుద్దీన్ గారికి ఇక్కడ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండే. లాస్ట్ టైం అతను ఓడిపోయింది ఇక్కడ. కానీ ఇవ్వకుండా నవీన్ యాదవ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అజరుద్దీన్ సైడ్ లైన్ చేసి ఇవాళ మైనార్టీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇదంతా మైనార్టీ లోకం గ్రహించింది. మైనార్టీలందరూ కూడా గతంలో బీఆర్ఎస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంగా కోరుకుంటున్నారు. కేసీఆర్ రావాలంటున్నారు. పక్కా కూడా కేసీఆర్ వెంబడే నడుస్తారు మైనార్టీలు. అందులో ఎలాంటి ధోకా లేదు, అనుమానం లేదు. ఇది అంటే ఇప్పటికే రెహమత్ నగర్ డివిజన్లో కూడా గడప గడపకు తిరుగుతూ పాదయాత్ర చేస్తూ కూడా ప్రజల యొక్క నాడి తెలుసుకున్నాము. గత 2 సంవత్సరాల పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేది ప్రత్యక్షంగా ప్రజలు బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నారని చెప్తున్నారు. దాంతోపాటుగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రేపటి నుంచి కూడా రోడ్ షో ప్రారంభమవుతుంది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి యొక్క రోడ్ షోలో పాదయాత్ర అంటే ఏ విధంగా ఉంటుందనే రూట్ మ్యాప్ను కూడా క్లస్టర్ యొక్క సభ్యులు కావచ్చు, ఆ టీం అందరూ కూడా కొంచెం ఒక సమావేశం ఏర్పాటు చేశాము. ఆ రూట్ మ్యాప్ కూడా తయారు చేశామని కూడా వినయ్ భాస్కర్ గారు, దాంతో పాటుగా కోరుగంటి చంద్ర చెప్తున్నారు. దాంతోపాటు చూసుకున్నట్లయితే ముస్లిం మైనార్టీలకు అబద్ధాల హామీలు ఇచ్చేసి మోసపోయి చేయడం తప్పితే దానికి తప్ప ఏం లేదు. గతంలో చూసుకున్నట్లంటే బీఆర్ఎస్ వైపే ముస్లిమ్స్ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం కూడా ముస్లింలు అందరూ బీఆర్ఎస్ వైపే ఉంటారు. తప్పుడు అబద్ధాల హామీలు ఇచ్చేసి ముస్లిం మైనార్టీలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని కూడా మైనార్టీ డిప్యూటీ మేయర్ మసూద్ అనే పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శివతో రంజిత్ టీనిస్, హైదరాబాద్.